హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేమైతే తేనె కోసమని అడవికి వెళ్ళామన్నమాట. అడవికి వెళ్ళి చూస్తే అది రాయి తొర్ర మీద ఉందన్నమాట. అది చూడండి, రాళ్ళు మొత్తం పేరుకుపోయినాయి. ఆ రాళ్ళన్నీ తీసి తేనె తీయాలన్నమాట. అసలు మీరే చూడండి, అదిగోండి తేనె కనిపిస్తుందా? చూడండి ఫ్రెండ్స్, ఈగలు ఎలా వాళ్తున్నాయో. అదిగోండి, కనిపించిందండి మీకు? ఇది ఒక బల్లి అంటే ఒకటి ఇక్కడ ఉండింది. చూడండి, అదిగో మా బావ అయితే రాళ్ళు తీస్తున్నాడు అనమాట. రాళ్ళు తీస్తున్నాడు, చాలా ఇరుక్కుపోయినాయి రాళ్ళు కూడాను. మీరే చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టపడి రాళ్ళు తీస్తున్నాడో మా బావ అయితేను. తేనె కోసం ఇంత పోరాటం అంటే ఇదేనేమో. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇలా రాళ్ళు అయితే ఇరుక్కుపోయింది. తీయడం మాకు చాలా టైం పెట్టేలా కనిపిస్తుంది. రాళ్ళు మొత్తం తీస్తే తప్ప కానీ తేనె అయితే తీయలేము. తీసామన్నమాట. చూడండి ఒకసారి. ఇదిగోండి ఫ్రెండ్స్, చేసినట్టే ఉంది కానీ ఎలా చేసిందో తెలియదు. మరి మాకు నూనె ఉందో లేదో తెలియదు ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే తేనె తీయాలని ట్రై చేస్తున్నాం అనమాట. చూడండి ఒకసారి. అదిగో మా బావ అయితే చూపిస్తున్నాడు తేనె చూసి. ఇదిగోండి, అడ్డుకున్నది మొత్తం తీసేసి తీయాలన్నమాట. చూడండి, తీస్తున్నాడు. ఇదిగోండి, రెడీ చేసి పెట్టుకున్నాం ఆకులన్నీ. ఈ అడ్డాకులు అంటారు అనమాట. ఇదిగోండి, చూడండి, ఇంకో రాయి తీస్తున్నాడు లోపల నుండి. చూడండి ఫ్రెండ్స్, పక్కన ఒక గుహ ఉంది. అది ఎప్పుడు చూడలేదు ఇది మేము. చూడండి ఫ్రెండ్స్, తీయడానికి అన్నీ రెడీ చేస్తున్నాడు అనమాట. రాళ్ళు మట్టి మొత్తం తీసేయాలి, ఎందుకంటే కింద పడితే మట్టి అవుతాయి కాబట్టి. ఇదిగోండి, మట్టి తీసేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, తక్కువ కనిపిస్తున్నాయి మాకు, 3 ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందులో ఉందో లేదో కూడా తెలియట్లేదు, చూడాలి. ఇది కనిపిస్తుంది ఇందాకన్నా గుహ. ఇదే రాళ్ళ మధ్యలోనే మేము ఉన్నాం అన్నమాట. చూడండి పైన. ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ అప్పట్లో నక్కలు పులులు నివసించాయని చెప్పేవాళ్ళు అనమాట మా పెద్దలు. మా బావ అయితే భయపడ్డాడు తీయడానికి. మా బావ ఎప్పుడు తేనె తీయలేదు కాబట్టి భయపడ్డాడు, అందుకే మా తమ్ముడికి ఇచ్చాడు. చూడండి, మా తమ్ముడు అయితే ఎలా తీస్తాడు ఇప్పుడు.
ఓ ఒక్కసారిగా మొత్తం పడిపోయా. ఇంతేనా, ఇంకేం లేదా ఇక్కడ? దీనికోసం ఎంత కష్టపడ్డట్టుంది. ఎంత ఉందని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ మేము ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు ఇక్కడ. ఇదిగోండి చిన్న చిన్నవి 3 దొరికాయి అంతే ఫ్రెండ్స్. మాకు ఆశకి నిరాశపరిచింది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈగలు అయితే వచ్చి వాళ్తున్నాయి. చూడండి, ఇదిగో తీసిన దగ్గర మళ్ళీ రాళ్ళైతే పేరుస్తున్నాడు అనమాట. మళ్ళీ ఇక్కడ చేస్తుందేమో అని చెయ్యాలని పేరుస్తున్నాడు. అది చేస్తుందో లేదో మనకి తెలియదు, కానీ అంటే ఇలా చేస్తే ఇక్కడే మళ్ళీ నివసిస్తాయి అన్న నమ్మకంతో చేస్తున్నాం అన్నమాట. మళ్ళీ అలాగ ఉన్నట్టుగానే మూసేస్తున్నాం రాళ్ళు. ఇదిగోండి ఫ్రెండ్స్, మేము కష్టపడ్డ కష్టానికి ఫలితం లేకుండా పోయిందనమాట. నిరాశతో వెళ్ళిపోతున్నాడు మా తమ్ముడైతే ముందుకి. చూడండి, డొంకదారి. సరే ఫ్రెండ్స్, ఉంటానైతే. ఇదిగోండి ఫ్రెండ్స్, మేమైతే కొండకు వచ్చాము, కానీ ఎంతో ఆశతో మా ఆశ నెరవేరలేదు. ఎందుకంటే అక్కడ తేనె లేదు, చేసిందంతా వృధా అయిపోయింది అనమాట.